వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో బ్రహ్మముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం ఈ సమయంలో నిద్ర లేస్తే కనుక ఖచ్చితంగా కుబేర్లు అవుతారు, తోపులు అవుతారని చెప్తూ ఉన్నారు. సో అసలు ఏంటి ఆ టైము? సో ఆ టైంలో నిద్ర లేచి మనం చేయవలసిన విధి విధానాలు ఏంటి? ఆరోగ్యపరంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ టైంలో మనం నిద్ర లేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, సో ఉదయాన్నే నిద్ర లేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, కుబేర్లు అవుతారు, తోపులు అవుతారని ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం. అసలు ఆ టైం ఏంటి? బ్రహ్మముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి? ఆ టైంలో నిద్ర లేసి అసలు మనం ఏం చేయాలి? విధి విధానాలు అంటే ఏముంటాయి? ఆ టైంలో అసలు ఏముంటుంది? తోపు చాలా పవర్ఫుల్ వర్డ్ అమ్మా. ఆడు అందులో తోపురా, ఇందులో తోపురా. అంటే ఒక పర్టికులర్ ఒక పని మీద ఎవరైనా శ్రద్ధ పెట్టినప్పుడు దాంట్లో వాళ్ళు పరిణితి సాధిస్తారు. అంటే ఇంకా దానికి పర్యాయ పదాలు అంటూ ఇంకేం ఉండవు. దానికి మించి అంతకు మించి ఇంకేం లేని దాన్ని తోపు. ఇప్పుడు మీరు మీ విషయంలో అంటే యాంకరింగ్ చేయటం విషయంలో పరిణితి సాధించి ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు ధనలక్ష్మి తోపురా అంటూ ఉంటారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే డెడికేషన్ కావాలి. అంటే పొద్దుటే లేసేసినంత మాత్రాన తోపులైపోతారా? పొద్దుటే లేవడం అనేది, ఇప్పుడు మీరు 2 పదాలు వాడారు, బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం. బ్రహ్మ, బ్రాహ్మి. అంటే బ్రహ్మ అంటే మనం చెప్పుకునేటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. బ్రాహ్మి అంటే సరస్వతి. అసలు ఒరిజినల్గా అది బ్రహ్మ ముహూర్తం కాదు, బ్రాహ్మీ ముహూర్తం. అంటే నీ తలరాతని ఎవరు రాస్తున్నారు? బ్రహ్మ రాస్తున్నాడు. ఆవిడెవరు? సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తం అనేది అంటే మీకు బ్రాహ్మీ లేహ్యం అని దొరుకుతుంది. బ్రాహ్మీ లేహ్యం అంటే ఏంటది? ఒక పేస్ట్. మీకు సరస్వతి ఆకు నుంచి బ్రాహ్మీ అనే ఒక మొక్క, సరస్వతి ఆకు. అంటే అది తింటే మీ నాలెడ్జ్ పెరుగుతుంది. మీ తోపు ఎందుకు అయ్యారు? పొద్దుటే లేచేసి కూర్చుని టీవీ చూస్తాను, ఇంకోటో చేస్తే టైం వేస్ట్ చేస్తాను, తోపులు అవరు. అంటే పొద్దుటే లేవడం వల్ల వేరే వ్యాపకాలు ఉండవు, ఒకటే ఉంటుంది, మీరే ఉంటారు అక్కడ. ఎందుకంటే ఆ సమయంలో లేచే వాళ్ళు తక్కువ ఉంటారు. అంటే జీవితంలో ఎదగాలనే కోరికలు, గోల్స్ ఉంటాయి, ఎదగాలని తపన ఉంటుంది. కానీ బద్ధకం, లేకపోతే ఇప్పుడు సీజనల్గా వచ్చేటువంటి గ్రహ యొక్క మాయ, కలియుగంలో కలి యొక్క మాయ ప్రభావం వల్ల సుఖాలు, సంతోషాలు, హ్యాబిట్స్, అలవాట్లు వీటికి బానిసలు అయిపోయి మంచాన్ని అంటుకు పెట్టుకుని ఉండిపోతారు. మనం అంటే ఇప్పుడు మనిషి యొక్క వెన్నెముక నిటారుగా ఉంటుంది, జంతువుల యొక్క వెన్నెముక అడ్డంగా ఉంటుంది. అంటే వాటికైనా అభివృద్ధి ఉంటుందా? ఏనుగు ఉందమ్మా, దానికి కూడా వెన్నెముక. అంటే ఉన్న జంతువుల్లో అది చాలా గొప్పది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఏనుగుని చూడండి, పడుకుని ఉండడం చూడరు, నిలబడే ఉంటుంది. మీరు దేశవాళీ ఆవులు చూడండి, నిలబడే ఉంటాయి తప్ప ఎక్కువ పడుకో. జెర్సీ ఆవులు ఎక్కువ పడుకునే ఉంటాయి. అంటే పడుకోవడం అనేది నిమ్న స్థాయి, అది కింద జాతి, కింద స్థాయి జీవం. కానీ మనం నిలబడి ఉంటాం మ్యాక్సిమం. అభివృద్ధి అనేది ఇక్కడ కింద ఉన్నావు. ఏనుగు అనేది జంతువు, మామూలుగా మనిషి వెళ్తే కొట్టే స్థితి ఉంది. కానీ నువ్వు నిలబడి ఉన్నావు కాబట్టి, జ్ఞానవంతుడు అయ్యావు కాబట్టి దాన్ని వశపరుచుకుంటున్నావు, నీకు వశమైపోతుంది. సింహం క్రూరమృగం, అది పడుకుని ఉంటుంది. అంతటి సింహం అయినటువంటి క్రూరమృగాన్ని కూడా లోపరుచుకునే శక్తి నీ దగ్గర ఉంది, ఉందా? దానికి కారణం ఏంటి? అది అడ్డంగా ఉంది, నువ్వు నిలువుగా ఉన్నావు. నీ జ్ఞానం సహస్రారం నుంచి కిందకు వస్తుంది, నువ్వు దాంతో ఆలోచిస్తున్నావు, దాన్ని వశపరుచుకోగలుగుతున్న. అవసరం అయితే నీ మీద నీకు ప్రాణహాని అయితే దాన్ని చంపేయగలుగుతావు. దానికి ప్రాణహాని అయితే అది కూడా చంపేస్తుంది. ఎప్పుడు? నువ్వు చేతగాని వాడివి, నీ దగ్గర తెలివితేటలు లేకపోతే. దానికిలాగా నువ్వు కూడా పడుకుని ఉంటే, అంటే ఎక్కువ పడుకునే ఉంటే బ్రెయిన్ పనిచేయదు, బ్రెయిన్ పనిచేయదు. అందుకని మెలకువగా ఉండాలి. ఎప్పుడు మెలకువగా ఉండాలి అంటే, నేను ఎక్కువ మెలకుగానే ఉంటానండి, నేను 9 గంటలకు లేస్తాను, తెల్లవారుజాము 4 గంటల వరకు మెలకువగా ఉంటాను, 4 గంటలకు పడుకుంటాను, ఇది కాదు. చాలా మంది మీరు అన్నట్లు గురువు గారు, చాలా మంది నైట్ అంతా మేల్కొని ఖచ్చితంగా బ్రహ్మముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తంలో పడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్టు అంటే మనం స్వతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది అని భావిస్తున్నాం. ఇండిపెండెన్స్ రాకముందు భారతదేశం చాలా బాగుండేది. అంటే
ఆధిపత్యంతో కాదు, ఈ బ్రిటిషర్స్ రాకముందు భారతదేశం చాలా గొప్పగా ఉండేది, మనకి వేరే ఏమీ తెలియదు. ఎప్పుడైతే డెవలప్మెంట్ మొదలైందో, అంటే వీళ్ళు వచ్చారు, డెవలప్మెంట్ పెరిగింది, అది బానిసత్వం వచ్చింది, మనకు తెలిసింది, కొంతమంది తిరుగుబాటు చేసి వాళ్ళని పంపించేసాం, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ ఇంకా వాళ్ళ చెప్పు చేతల్లో ఎవరు పనిచేస్తున్నారు? మనం సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు, కంపెనీలు అక్కడ ఉన్నాయి, వాడు అక్కడ శుభ్రంగా పెట్టి పడుకుంటాడు, ఇక్కడ డే టైంలో నిద్రపోతూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు కాబట్టి. వాడు మెలకుగా ఉన్నప్పుడు మనం పడుకునే సమయం, కానీ మనం మెలకు నుండి పని చేయాలి. అంటే ఇంకా ఆధిపత్యం, వాడు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాడి మీద ఆధారపడి మన జీవితాలు తాకట్టు పెట్టాం, ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు. ఇక్కడ అంటే అదే, ఎప్పుడైతే మన శరీరం బయోమెట్రిక్ క్లాక్ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఈ పనులు జరుగుతూ ఉండాలి. ఎందుకంటే మనం భారతదేశ నైసర్గిక స్వరూపంలో ఉన్నాం, ఇక్కడ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. మీరు ఇక్కడ సిస్టమ్ని మళ్ళీ మీరు అమెరికా వెళ్ళారనుకోండి, వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ఇలా ప్రవర్తిస్తానంటే కుదరదు. అక్కడ ప్రాంతానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని బ్రతుకుతున్నాం. అందుకని జీవితాలు మీరు గొప్పగా అక్కడికి వెళ్తే డబ్బు సంపాదించవచ్చేమో కానీ, ఐశ్వర్యవంతులు అవ్వచ్చేమో కానీ, భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండలేరు. ఇక్కడ మనం చాలా సాధించవచ్చు, తోపులు అవ్వచ్చు, అయ్యవచ్చు, కానీ ఇక్కడ మనకి జ్ఞానం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే సమయాన్ని పాటిస్తూ పొద్దుటే లేవటం మొదలు పెడతాము, సిస్టము 3 గంటలకు స్టార్ట్ అవుతుంది మన శరీరంలో. 3 to 4:30 మన శరీరంలో రెస్పిరేటరీ టైం, ఊపిరితిత్తులు అద్భుతమైనటువంటి ఆక్సిజన్ తీసుకుంటాయి. 4:30 to 5:30 వ్యర్థాలు విసర్జించే సమయం, మన లార్జ్ ఇంటెస్టైన్స్ నుంచి మలం బయటికి వెళ్ళే సమయం. ఇప్పుడు మీరు 3 to 4:30 లేచి సరైన ప్రాణాయామం చేయగలిగితే, మీ ఇంట్లో మీ పరిసరాల్లో మంచి అద్భుతమైనటువంటి గాలి ఉంటే ఇది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎవరైతే 3 to 4:30 అంటే 3 గంటలకి 3:30కి లేచి ప్రాణాయామాలు సాధనలు చేస్తారో వాళ్ళకి 4:30 to 5:30 ఎలిమినేషన్ అద్భుతంగా జరిగి మల విసర్జన బయటకు వెళ్ళిపోయి 5:30 to 6:30 మనకి అంటే డైజెషన్ సిస్టమ్, గట్ హెల్త్ బాగుపడుతూ ఉంటుంది. మనం ఇది మానేసి మీరు ఎన్ని రకాల మందులు మింగినా, ఎన్ని రకాలు అంటే ఇప్పుడు గట్ హెల్త్ని మెరుగుపరుచుకోవడానికి 100 రకాల చిట్కాలు నేను చెప్పేస్తా, కానీ మీరు సమయపాలన ఇది చెయ్యకపోతే, అంటే మీ రెస్పిరేటరీ బాగుండకపోతే మీరు ఎన్ని రకాల మందు మింగిన తాత్కాలికమే. త్వరగా నిద్రపోవాలి, త్వరగా నిద్ర లేవాలి. ఇంకా అది బ్రాహ్మీ ముహూర్తం అనేది మిమ్మల్ని తోపుల్ని 100% చేస్తుంది. మీ ఊపిరితిత్తులు తోపుగా తయారవుతాయి. మీ ఊపిరితిత్తులు బాగుంటే నెక్స్ట్ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటే కిడ్నీలు బాగుంటాయి, కిడ్నీ బాగుంటే లివర్ బాగుంటుంది, లివర్ బాగుంటే హార్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఇంటర్లింక్. ఆ టైంలో దేవతలు తిరుగుతారు అంటారు కదా గురువు గారు, అది ఏంటి? ఎస్, అంటే మన శరీరంలో జీవుడు భగవంతుడు దేవుడు తిరగడం అంటే ఆ సమయంలో అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ యూనివర్స్ లో ఉంది. అందుకని నువ్వు లేచితే చిన్నగా బ్రీత్ చేస్తే, ప్రాణాయామం చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా దేవత. ఆ దేవత లోపలికి వెళ్తే, దేవతని ఎందుకన్నావు? ఇప్పుడు విపరీతమైన దాహం వేస్తుందమ్మా, ఇంటి ముందుకు వెళ్ళి అమ్మ భిక్షాన్ దేహి అన్నాం, ఇచ్చింది, దేవతలో వచ్చి కాపాడామమ్మా అంటాం. ఆవిడ ఏమి ఇచ్చింది? మంచినీళ్ళు ఇచ్చింది. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అక్కడ లేవు. అందుకని దేవతలు అంటే మనకి మంచిని ఇచ్చేవాళ్ళని దేవీ దేవతలు అంటాం. ఆ సమయంలో ఆ శక్తిని దేవతగా చెప్పింది. ఆ శక్తి ఎవరిది? సూర్యోదయానికి పూర్వం వచ్చే శక్తి సూర్యుడిదే. అంటే ముందు ఆయనే ఉంది, తర్వాత కూడా ఆయనే ఉంటాడు. మళ్ళీ సూర్యోదయ సమయంలో కూడా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాడు ఆయన. మనకు శక్తిని ఇచ్చేవాడిని దేవత అన్నాం, దేవుడు అన్నాం. ఆయన పేరు ధాత, సూర్యుడి పేరు ధాత, విధాత, మా తలరాత రాసేవాడ, బ్రాహ్మి, సరస్వతి, అన్నీ అందులో ఆయనలోనే ఉన్నాయి. అందుకని సూర్యోదయం పూర్వమే లేవాలి కనీసం. అంటే మరి 3 గంటలకు లేచి చేయడానికి పనులే ఉండవు, లేవలేకపోవచ్చు. కనీసం సూర్యోదయానికి 1 గంట ముందు లేవగలిగితే నిజంగా తోపులవుతారమ్మా. ఎస్, ఖచ్చితంగా గురుగారు. సో విద్యార్థులు అయితే చదువుకోవాలి. చాలా మంది ఇప్పుడు పిల్లలు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే అర్ధరాత్రి 12-1 గంట వరకు చదువుకుంటారు పాపం. మళ్ళీ పొద్దుటే లేవాల్సి వస్తుంది, టైం సరిపోవట్లేదు. దయచేసి ఆ అలవాటుని మార్చుకోండి. 9 కరెక్ట్గా 8:30-9 కల్లా పడుకోండి. 3-3:30కి లేవండి. మీకు చాలా సమయం ఉంటుంది. మీరు 6 గంటల నుంచి 12 గంటల వరకు 6 గంటల సమయం చదివిన ఎక్కని చదువు ఏదైతే ఉందో 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో 3 గంటలు చాలు, అద్భుతంగా ఎక్కుతుంది నాలెడ్జ్. దయచేసి నైట్ లైఫ్స్ ఎప్పుడైతే తగ్గుతాయో నిజంగా తోపులవుతారు. మీరు మీ ఉంటున్న వృత్తి వ్యాపారాల్లో తోపులవుతారు, నో డౌట్. ఆలోచన శక్తి కూడా మెరుగవుతుంది, బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుతుంది. మీకు కావాల్సింది
శక్తివంతమైన పదార్థాలు అంటే చికెన్లు మటన్లు ఇవి మెడిసిన్స్ ఇవి కాదు, మీ బ్రెయిన్ కావాల్సింది ఎనర్జీ. ఆ అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ప్రకృతిలో ఉంది తప్ప పదార్థాల్లో లేదు. Yes, ఖచ్చితంగా. ఇది వండిన పదార్థాల్లో మనం తయారు చేసిన సింథటిక్స్లో లేవు. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా సరే మంచినీళ్ళు తాగకుండా 1 గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, ఫాస్టింగ్ సాయంత్రం వరకు చేయొచ్చు, భోజనం లేకుండా 2-3 రోజులు చేయొచ్చు, ఊపిరి పీల్చకుండా క్షణం కూడా ఉండలేము. ఆ క్షణం అద్భుతమైనటువంటి క్షణం బ్రాహ్మీ ముహూర్తం. ప్రాణాయామం అనేది మనల్ని చాలా షార్ప్గా శక్తివంతులుగా చేస్తుంది. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. మీరు అన్నట్లుగా బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది, దాన్ని అనుసరించి మన జీవన విధానం ఉండేలా చేసుకోవాలని కోరుకుందాం. అప్పుడైతే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మృతులు.